బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. గౌరవనీయులైన పెద్దలు మరియు నా ప్రియమైన సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. ఈరోజు నేను పరిశుద్ధ ఖురాన్లోని అల్ అష్ర్ సూరా 59, 22, 24 వచనాల ఆధారంగా దైవం యొక్క గొప్పదనాన్ని గురించి మీలో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ వచనాలు కేవలం అల్లాహ్ యొక్క పేర్లు మాత్రమే కాదు, అవి మానవ జాతికి దిశాదిశం చేసే అద్భుతమైన గుణగణాలు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార ఉపాసుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధుడు ఎవరు లేరు. దృశ్యాలను అదృశ్యాలను విషయాలన్నీ ఎరుగనివాడు. అదృశ్యాలు అంటే మనకు కనిపించేవి, కనిపించని దృశ్యాలన్నీ ఎరుగనివాడు అల్లాహ్ ఒక్కడే, ఎవరికి సాధ్యం కాదు. ఆయనే అల్లాహ్. ఆయన కరుణామయుడు, కృపాశీయుడు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధుడు ఎవరు లేరు. ఆయన ఒక చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి భద్రత సంరక్షకుడు, సర్వాధికుడు, ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలు పరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు, ప్రజలు కల్పించే దైవత్వ బాధ్యత్వం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్. సృష్టించిన వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలు పరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన. ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి. ఆకాశంలోను భూమిలోను ఉన్న ప్రతి వస్తువు ఆయన పరిశుద్ధును కీర్తిస్తుంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడను. వాహుద్దావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.